ఓం గురుభ్యో నమః. వక్రీకరించిన గ్రహాల లోతైన విశ్లేషణ. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్. వక్రీకరణ అంటే ఏంటి? జ్యోతిష శాస్త్రంలో గ్రహం వెనక్కి వెళ్తున్నట్టు కనిపించడాన్ని వక్రీకరణ అంటారు. ఒక జాతకం కేవలం ఒక పరిస్థితి, కండిషన్ మాత్రమే. దీన్ని మొత్తం జాతకంతో కలిసి చూడాలి. కర్మ సంబంధం. వక్రీకరించిన గ్రహం మీ గత జన్మంలోని రుణం డెట్ గురించి తెలియజేస్తుంది. గత జన్మలో మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పనిని మర్చిపోయి ఉన్నారని లేదా తప్పుగా చేశారని అర్థం. ఇప్పుడు దాన్ని మీరు ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఈ జన్మలో. అది కారణం. 4 ప్రధాన సూత్రాలు. వక్రీకరించిన గ్రహం ఉన్నప్పుడు మీ జీవితంలో ఈ 4 విషయాలు కనిపిస్తాయి. ఆలస్యము, డిలే. ఏ పని అనుకున్న సమయానికి జరగదు. పోరాటము, ఫైట్. ప్రతి చిన్న విషయానికి పోరాడాల్సి వస్తుంది. మక్కువ, అబ్సెషన్. ఆ గ్రహానికి సంబంధించిన విషయాలపై విపరీతమైన మక్కువ ఉంటుంది. ఆకస్మిక సంఘటనలు, సడన్నెస్. జీవితంలో అన్ని అకస్మాత్తుగా జరుగుతాయి. అవగాహన లోపం. వక్రీకరించిన గ్రహం వల్ల కలిగే పెద్ద సమస్య ఏంటంటే ఆ వ్యక్తికి తన జీవితంలో జరుగుతున్న మంచి లేదా చెడు గురించి సరైన అవగాహన ఉండదు. ఉదాహరణకు, భార్య తన కోసం ఎంత చేస్తున్నా భర్తకు అది అర్థం కాదు. అవగాహన లోపం. అతను నిరంతరం అసంతృప్తితో పోరాడుతూనే ఉంటాడు. లాభాలు వస్తున్నా, నష్టాలు వస్తున్నా ఆ వ్యక్తికి ఆ స్థితిపై స్పష్టత ఉండదు. గత జన్మ మరియు వెనక జన్మ ఉన్న ఇల్లు. వక్రీకరించిన గ్రహం తన వెనుక ఉన్న ఇంటితో అంటే ప్రీవియస్ హౌస్తో కర్మ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్రహం 4వ ఇంట్లో వక్రీకరిస్తే అది 3వ ఇంటి తోబుట్టుకు సంబంధించిన కర్మను బాకీ ఉందని అర్థం. 7వ ఇంట్లో వక్రీకరిస్తే 6వ ఇంటికి సంబంధించిన రుణం ఉందని అర్థం. గ్రహం 0 నుండి 10 డిగ్రీల లోపు ఉంటే కనుక అది వెనక ఇంటికి పడిపోవడానికి సిద్ధంగా ఉందని, ఫాలింగ్ అని అర్థం. ఇది చాలా బలమైన ప్రారంభ కర్మను సూచిస్తుంది. వక్రీకరించిన వివిధ గ్రహాల ప్రత్యేక లక్షణాలు. వక్రీకరించిన బుధుడు అంటే మెర్క్యూరీ రెట్రోగ్రేడ్. వీరికి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, కానీ తన భావాలను ఇతరులకు వ్యక్తపరచాలని ఇబ్బంది పడతాడు. వక్రీకరించిన శుక్రుడు వీనస్ రెట్రోగ్రేడ్. ప్రేమ మరియు శృంగార జీవితంలో వింతైన ప్రవర్తన ఉంటుంది. సామాజిక సంబంధాలలో అసంతృప్తి ఉంటుంది. వక్రీకరించిన జూపిటర్ రెట్రోగ్రేడ్. వీరు అందరికీ సలహాలు ఇవ్వాలని చూస్తారు. అబ్సెసివ్ అడ్వైస్ గివర్స్. వీరికి సమస్యలను పరిష్కరించే గొప్ప సామర్థ్యము అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ ఉంటుంది. సంతానం కోసం ఐవీఎఫ్ వంటి పద్ధతులు వాడాల్సి రావచ్చు. వక్రీకరించిన కుజుడు అంటే మార్స్ రెట్రోగ్రేడ్. వీరికి విపరీతమైన అధికారం మరియు శక్తి ఉంటుంది. స్త్రీ జాతకంలో కుజుడు వక్రీకరిస్తే తనకంటే వయసులో చిన్న వారి పట్ల ఆకర్షణ కలిగి ఉంటుంది. వక్రీకరించిన శని. వీరు విపరీతమైన కష్టజీవులు, వర్కోహాలిక్స్. తాము ఎంత కష్టపడుతున్నామో కూడా వీరికి తెలియదు. అర్ధరాత్రి కూడా పనిచేస్తూనే ఉంటారు. ముగింపు. వక్రీకరించిన గ్రహాల మహాదశలు వచ్చినప్పుడు విపరీతమైన పోరాటం మరియు ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఈ గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన ప్రవర్తనను మార్చుకోవడం నిజమైన పరిష్కారం. కర్మను సెటిల్ చేసుకోవడానికి ఒక అవగాహన అంటే రియలైజేషన్ పెంచుకోవడమే జ్యోతిష్యం యొక్క అంతిమ లక్ష్యం. ధన్యవాదం. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.